దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములు బట్టి, ఆయన పరాక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బూరధ్వనితో ఆయన స్తుతించుడి, బూరధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. తదుపరి 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి, బాలుడైన సామ్యూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తడస్తూ ఉండెను. ఆ కాలమందు ఏలి దీపము ఆరిపోక మునుపు సామ్యూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సామ్యూయేలును పిలిచెను. ప్రియమైనటువంటి దేవసంగమా, విశేషంగా ఇక్కడ సామ్యూయేలు కూర్చి చెప్పబడినటువంటి కార్యం దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానముగా సామ్యూయేలు ఉండెను. ఎందుకంటే కీర్తనకారుడు రాస్తున్నాడు, పిల్లలు దేవుడిచ్చు బహుమానమని. కావున బహుమానంగా మరి లక్ష్మి నాకు ఇవాని బహుమానంగా ఇవ్వబడినది. కావున మరి అన్నకు ఎలా బహుమానంగా దేవుడు సామ్యూయేలును ఇచ్చాడో అలాగే మరి లక్ష్మీనకు బహుమానంగా దేవుడు వాణినిచ్చాడు. అలాగే ఆ సామ్యూయేలును కూర్చే మనం సామ్యూయేలు గ్రంథంలో చదువుతున్నాము, బాలుడగు సామ్యూయేలు ఇంకను ఎదుగుచు అని మనం గమనిస్తున్నాము. కావున మరి బాల్య దశలో ఉండేటువంటి పిల్లలు సహజంగా ఎదగడం అన్నది జరుగును. వారు బాల్య దశలో నుండి యవ్వన దశకు రావడం అన్నది సహజమైనటువంటి కార్యం అయినా కూడా వారు ఎక్కడ ఏ రీతిలో ఎదుగుచున్నారు,
ఏ రీతిలో వారు పెంచబడుతున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే హన్న అప్పుడు మొక్కుకున్నది, దేవుడు నాకు ఒక మగ పిల్లగాడిని ఇచ్చిన ఎడల వాడిని దేవుని సన్నిధానంలో నేను తీసుకువచ్చి పరిచర్య చేయడానికి వాడిని నేను అప్పగించగలను అని మొక్కుకున్నది. ఎంత మంచి మొక్కుబడి అది! నాకు ఒక మగ పిల్లగాడు ఇచ్చిన ఎడల అనేసి అన్న అంటున్నది. ఎందుకంటే దేవుని సన్నిధానంలో పరిచర్య చేయగలిగేటువంటి ఆ యొక్క ధన్యత లేకపోతే అర్హత అన్నది మగ పిల్లలకే ఆ దినాల్లో ఇవ్వబడినది. మరి ఆయన కూడా దేవుని సన్నిధానంలో అడగడము, దేవుడు నాకు ఒక మగ పిల్లగాడు ఇచ్చిన ఎడల, అది ఎంత విశ్వాసంతో అడుగుచున్నది. కావున అలాగ విశ్వాసంతో పొందినటువంటి ఆ యొక్క సామ్యులను మరి పాలు విడిచిన ఆ సమయమునందు తను తీసుకువచ్చి దేవునికి 1:26 మనం అలాగ చదువుచున్నాం. 26 నుండి, నా ఏలినవాడి ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీ నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చూడు, దేవునికి నేను ప్రతిష్ఠితంగా అర్పితును అని మొక్కుకొనను. అలాగే దేవునికి తీసుకువచ్చి ఆ బాలుని దేవుని సన్నిధానంలో తను అప్పగించడం జరిగినది. అలాగ అప్పగింపబడినటువంటి బాల్యుడకు సామ్యూయేలు ఇంకనూ ఎదుగుచు అని మనం గమనిస్తున్నాం. అలాగే ఎదిగేటువంటి పిల్లగాడు ఎక్కడ ఉన్నాడు? ఆ దినములలో షీలోహు అనబడినటువంటి స్థలంలో దేవుని మందిరం ఉండను. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం ఉండను. కానీ దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఏలి అనబడినటువంటి యాజకుడు ఉన్నాడు. ఏలి పిల్లలు అయినటువంటి ఓఫ్నీ ఫినెహాసు ఉన్నారు. కానీ అలాగ ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంలో చదువుచున్నాము, ఒకట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే బాలుడు అయినటువంటి సామ్యూయేలుతో మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో, దీపము ఆరిపోక మునుపు సామ్యూయేలు దేవుని మందస్సం ఉన్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగానే, ఎక్కడ ఉన్నాడు సామ్యూయేలు? దేవుని స్వరము వినుచున్నాడు. ఎక్కడంటే దేవుని సన్నిధానంలో. కావున దేవుని స్వరం ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుని యొక్క పిల్లలు దేవుని సన్నిధానంలో భక్తి మార్గంలో నడిపింపబడతారు. ఇది నాలో గమనించినట్లయితే భక్తి, దేవునికి భయం, దేవుని యందు ఉండుట ఇది చాలా అరుదైనటువంటి కార్యంగా కనపడుచున్నది. కావున విశేషంగా ఈ కుమార్తె అయినటువంటి వాణి దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యం ఉండేటువంటి మందస్సం ఉండేటువంటి దేవుని మందిరంలో మరి ఆమె ఉండడం చాలా అవసరమైనటువంటి కార్యం. అలాగే ఉండేటప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటంటే, ఆ దినాల్లో సామ్యూయేలు దేవుని యొక్క మాటను విన్నాడు. ఏలి అనబడినటువంటి యాజకునికి కానీ యాజకుల యొక్క పిల్లలైనటువంటి ఓఫ్నీ ఫినెహాసుకు కానీ ఈ మాట వినపడలేదు. కానీ దేవాది దేవుడు సామ్యూయేలుని ఎన్నుకున్నాడు. తదుపరి మనం గమనిస్తున్నాం, ఇదే సామ్యూయేలు దేవుని సన్నిధానంలో గొప్ప ప్రవక్తగా మారాడు. అలాగే దేవుని యొక్క సన్నిధానంలో రాజుగా ఉండే, రాజులను అభిషేకం చేసేటువంటి గొప్ప ప్రవక్తగా దేవుడు అతన్ని ఆ యొక్క ధన్యతనిచ్చాడు. విశేషంగా యవ్వన కాలం ఉన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కావున యవ్వన దశలో ఉండేటువంటి మరి ఈ యొక్క వానికి దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించును కాక, దేవుని మందిరంలో నాటబడిన వారుగా మరి దేవునికి ఫలం ఇచ్చేటువంటి ఆ యొక్క మరి గొప్ప మరి
కృపను పొందలాగా ప్రార్థన చేస్తున్నాం. బాల్య దశలో నుండి యవ్వన దశలో అడుగుపెట్టేటువంటి కుమార్తెకి నీ కృపను దయచేయండి. ఈ లోకంలో జీవించినంత కాలము నీ కృపాక్షేమం తన కుమార్తెకి తోడుగా నీడుగా ఉండునుగాక. నీ యందు, నీ భయమునందు, నీ భక్తి నందు దేవా నిన్ను ఈ అసోదరునైనా ఆరాధించేటువంటి కుమార్తెగా ముందు సాగులాగా నీ కృపను దయచేది. తల్లిను చెల్లిను నీ చేతికి అప్పగించి ప్రార్థన చేస్తున్నాం. బంధుమిత్రులను నీ చేతికి అప్పగించుకొచ్చున్నాము. నీ కృప ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండవలని యేసుక్రీస్తు దివ్యనామములో వచ్చినాము తండ్రి. ఆమేన్. ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నన్ను సంవత్సరాల పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనినూ మరవకుము. ఆమేన్.